హలో హేమంత్గా, ఏంటి మామ? ఎక్కడ చచ్చారా? మామ వస్తున్నావురా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అరే మామ సారీరా, మేము దారిలో పని నుండి ఆగాము, పని అయిపోయింది. ఇంకో 10 minutesలో నేను రోహిత్ గారు ఇద్దరు కలిసి పార్క్ వస్తాం. వచ్చేసావండి, నేను వస్తా. ఏంటి ఇంకా ఫ్రెష్ అవ్వలేదు? ఎందుకే? అప్పుడే మర్చిపోయావా? గుర్తొచ్చింది, బయటికి వెళ్దామన్నావు కదా. అవును తల్లి, త్వరగా ఫ్రెష్ వస్తే వెళ్దాం. 2 minutes. ల్యాప్టాప్ యూజ్ చేసుకో. దా వెళ్దాం. ఎరా వాడేంటి రాలేదు ఇంకా అసలు? ఫోన్ చేస్తాను ఉండు. సరే ఫోన్ చేయి. మేము పార్కులోనే ఉన్నారా? నేను రోహిత్ పార్క్ వచ్చేసారా, నువ్వు డైరెక్ట్గా పార్క్ వచ్చేసావు. ఏమన్నాడు రా? వస్తున్నా అన్నాడు. ఒక 2 minutes టైం పట్టిద్దంట. హాయ్ మామా. ఏంట్రా ఇంతసేపు అసలు? ట్రాఫిక్ రా. ఏం చేస్తున్నారా? ఫోన్ చేసి రావచ్చుగా వచ్చే ముందు. ఎప్పుడు రా? వచ్చే ముందురా. వచ్చేసాం, అయిపోయింది, అది వదిలేసే. సరే అయితే ఒక సెల్ఫీ తీసుకుందాం రా. ఫోటోలకు ఫోజులు ఇవ్వండిరా, అమ్మాయిలకు కాదు. ఏంటి ఎలా పరిగెత్తిస్తున్నావు? తెలిసిందే కదరా నీకు. నీలో కోసం నా పరుగులేంటా? అందుకే కదరా తొందరగా రారా రారా అంటే రాలేదు. ఇప్పుడు తప్పదు. బాబోయ్, ఇంతకీ కనిపించిందా? ఈరోజు మిస్ అయినట్టే. ఎవడైనా ఇలా ఎర్లీ మార్నింగే నీట్గా రెడీ అయ్యి వస్తే మిస్ అయిద్ది, కానీ మిస్సెస్ అవుతారా? సర్లేపా, రేపైనా కొంచెం ఎర్లీగా వద్దాం. సరే సరే, నువ్వు రెడీ అయ్యి వచ్చావు, నన్ను ఎందుకు రెడీ చేయించావు?
నాకంటే జాగింగ్ చేయడం వల్ల ఒక అమ్మాయి నచ్చింది, నీకు ఎవరైనా ఒక అమ్మాయి నచ్చిద్దేమో అని తీసుకొచ్చా. దానికి జాగింగ్ డ్రెస్లో రావాలి కానీ ఇంటి నుంచి జంప్ అయ్యే డ్రెస్లో కాదురా. సర్లేపా. ఎవరో కనుక్కో. ఇంకెవరు? ఇలాంటి వేషాలు వేసేది ఒకే ఒకటి, అది బక్కీ. అది నా బెస్ట్ ఫ్రెండ్. కూర్చో. ఏరా నన్ను పక్కి అంటావా? ఏంటి నీ గోల? సర్లేగానే ఎగ్జామ్ ఎలా రాసావు? గుడ్. ఈసారి 70% గ్యారంటీ. ఫస్ట్ పాస్ అవడానికి ట్రై చేయరా, ఆ నెక్స్ట్ 70% గురించి ఆలోచిద్దులే. నా పర్సంటేజ్ గురించి ఆపి నీ పర్సంటేజ్ గురించి ఆలోచించుకో. మేము అమ్మాయిలం రా. తెలుసులే, మమ్మల్ని ముగ్గులో దింపి మీరు ర్యాంకులు కొట్టేస్తారు అంతేగా. ఈ చదువులు ర్యాంకులు ఆపి ఇంకేంటి, ఏ అమ్మాయినా వర్కౌట్ అయిందా? నా గురించి నీకు తెలుసు కదా. ఇంకా ఆ అమ్మాయిని తలుచుకుంటే ఎన్నాళ్ళు? నేనున్నాళ్ళు. బాబు దేవదాసు, నీకు నీ ప్రేమకి ఓ నమస్కారం. ఇంకేంటి కాలేజ్ విషయాలు? సరే చేస్తాలే తర్వాత, పద. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ వాటర్ ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. బావా, నా దేవతరా. చేద్దామా వద్దా? చెప్పేద్దాం. హాయ్, దిస్ ఈజ్ లోకేష్. సో వాట్? అంటే ఏం లేదు, ఎప్పటి నుంచో విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నావా? మళ్ళీ మళ్ళీ వినే వర్డ్ అని చెప్పింది. అయినా ఎవరు పడితే వాడు చెప్తే వినే వర్డ్ కాదు అది. అంటే నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. సో నా మనసులో నీకు ఇంకా ప్లేస్ లేదు. దయచేసి ఈ విషయం గురించి మర్చిపో. మర్చిపోవడానికి నా జ్ఞాపకానివి కాదు, నా జీవితానివి. రాసి పెట్టుకో, నువ్వు పడేంత వరకు నేను వెంట పడుతూనే ఉంటా. ఏంటి రెడ్ బుల్ పాపా, డల్గా ఉన్నావు? ఏం లేదే. ఏమీ లేదా? ఏమీ లేదన్న దానిలోనే ఏదో ఉందని తెలుస్తుంది లేవే, చెప్పవే. నీ దగ్గర ఒక విషయం దాచానే. ఏంటి అది? నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఏంటి, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నావా? మరి ఇంకేం? నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను కానీ తను నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పానా? నిన్నెవడే ప్రేమించింది? అసలు ఎవరో చెప్పు, వాడెందుకు ప్రేమించడో చూద్దాం.
తన పేరు హేమంత్. తను విజ్ఞాన్ యూనివర్సిటీలో 4th ఇయర్ ఈసీఈ. అవునా, అయితే నీ పని అయిపోయినట్లే. ఎలానే? అదే కాలేజ్లో నా బెస్ట్ ఫ్రెండ్ చదువుతున్నాడే, వాడితో మాట్లాడి నిన్ను అన్నీ కలిపే బాధ్యత నాది. థ్యాంక్సే. మన మధ్య థ్యాంక్స్ అంటే వాడికి ఫోన్ చేసి మనందరం కలిసేలా అరేంజ్ చేస్తాను, ఓకేనా? ఓకే. ఏంటి ఎదవ ఫోన్ తీడు? ఇదేమేంటి ఇప్పుడు చేస్తుంది? ఎత్తాలా? ఎత్తుదాం. హలో, ఏంట్రా ఎక్కడున్నావు? బిల్గేట్స్తో మీటింగ్లో ఉన్నానే. అవసరమా ఏంటి? అంటే నాకు ఒక హెల్ప్ కావాలి. నువ్వు ఫోన్ చేసినప్పుడే అనుకున్నానే నీకేదో హెల్ప్ కావాలని. నాంచక చెప్పు. హేమంత్ అని మీ కాలేజ్లో బీటెక్ 4th ఇయర్ ఈసీఈ చదువుతున్నాడు కదా. అయితే మా ఫ్రెండ్ ప్రేమిస్తుందిరా, వాళ్ళని కలుపుతానని మాటిచ్చాను. నువ్వు మాటిస్తే నేనేం చెయ్యాలి? వాడిని ఫ్రెండే కదరా, ఈ ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్. అది వాడు లేకపోతే బ్రతకనంటుంది. అబ్బో, నిజమేనా? నిజమే. ఆడు నా బెస్ట్ ఫ్రెండే. ఆడికి లవ్లు కొవ్వులు అంటే నచ్చవు. ముందు మనం కలిపే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత అదే చూసుకుంటుంది. సరే, మీటింగ్ అయితే అరేంజ్ చేసి చెప్తాలే. ఓకే, థ్యాంక్స్ రా. ఓకే, బాయ్. బాయ్. గుడ్ న్యూస్. ఏంటి? హేమంత్ ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్. అవునా? మనందరం కలిసి అరేంజ్మెంట్ చేసి ఫోన్ చేసి చెప్తా అన్నాడు. ఎస్. రేపు మనందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఇంతకేంట్రా విషయం? ఏం లేదురా, చెప్తాలే. మరి రోహిత్ గారికి చెప్పావా? వాడికి చెప్పకుండా ఉంటానా? నేను ఫోన్ చేసి చెప్తాలే వాడికి. నువ్వు వాడు కలిసి రండి. సరే, పార్టీ ఎక్కడ? డైలీ మనం కలిసే స్పాటే, ఐస్ అండ్ స్పైస్లో. సరే, ఓకే. ఏంటి ఈ టైంలో చేశాడు? హలో. హలో, నువ్వు చెప్పావుగా మనందరం కలవడానికి మీటింగ్ అరేంజ్ చేయమని. చేసావా? నువ్వు చెప్పినప్పుడు చేయకుండా ఉంటానా? అరేంజ్ చేశాను మేడం. మరెప్పుడు? రేపే. మనం ఎప్పుడు కలిసే స్పాట్లో, అదే ఐస్ అండ్ స్పైస్. ఓకేరా, మేము వస్తాం. బాయ్. బాయ్. వీళ్ళ కోసం నేను మీడియేటర్ అవుతున్నారా బాబు? ఓ, దానికి ఫోన్ చేసి చెప్దాం. హలో మ్యాగీ, రెడీగా ఉండి నేను వస్తున్నా. ఏంట్రా అది ఇంకా రాలేదు? వాడి గురించి తెలిసిందే కదరా, దారిలో ఎవరే హెల్ప్ కోసం ఆపారో. ఏంట్రా ఇంత లేటు? దారిలో మా ఫ్రెండ్స్ కనిపిస్తే మాట్లాడడానికి వెళ్ళా. ఇంతకీ ట్రీట్ ఏంటి? ట్రీట్ లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, పరిచయం చేయడానికి అలా చెప్పా. ఎవరా ఫ్రెండ్స్? ఇంకెవరు, మన పార్క్లో అమ్మాయిని చూసి బాగుందన్నారే వాళ్ళే. అవునా? ఇంకా ఎంతసేపట్లో వస్తారా? బాబు వస్తారులే, అంత ఎగ్జైట్ అవ్వబాక. 5 minutesలో వస్తారు. హాయ్. హాయ్. తను లహరి, తిను మ్యాగీ. దిస్ ఈజ్ రోహిత్ అండ్ హేమంత్. హాయ్. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి ఆర్డర్ ఇచ్చి వస్తా. నేను వస్తా. నువ్వు కూడా రారా. దేనికిరా? రారా, పనుంది. హాయ్ హేమంత్. హాయ్ అండి. మీరు విజ్ఞాన్లో చదువుతున్నారు కదా? నీకెలా తెలుసు? మా ఫ్రెండ్స్ కొంతమంది మీ కాలేజ్లోనే చదువుతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటాను అప్పుడప్పుడు. అవునా? ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ సెల్ నెంబర్ ఇస్తారా? వై? ఇప్పుడే పరిచయం అయ్యారు కదా,
టచ్లో ఉందామని. ఓకే, నెంబర్ నోట్ చేసుకోండి. మనందరం ఫ్రెండ్స్ అయినందుకు చిన్న పార్టీ. చీర్స్. ఎంత ముద్దుగా ఉన్నావే. హేమంత్ ఏంటి ఎవడైనా పడతాడు. హాయ్ హేమంత్. హాయ్ మ్యాగీ. హేమంత్, హా నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. అంటే నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. సర్లే కానీ ముందు విషయం ఏంటో చెప్పు. ఏంటి, ఏమైనా హెల్ప్ కావాలా? నాకు హెల్ప్ కావాలంటే ముందు మా ఫాదర్ని అడుగుతానుగా. మరి ఇంకేంటి? నువ్వు కోపాన్ని అంటే ఒక విషయం చెప్తాను. నీ మీద నాకెందుకు కోపం, చెప్పు. ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు విన్నది కరెక్టే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మ్యాగీ, జోక్స్ ఆపు. నిజం. నేను చెప్పింది నీకు జోక్గా అనిపిస్తుందా? ఏమో, బట్ నీ లవ్ నిజమైనా నాకు ట్రెండీగా ఉండే అమ్మాయిలంటే నచ్చరు. ఇఫ్ ఐ వాంట్ మై లైఫ్ పార్ట్నర్ షీ షుడ్ బి లైక్ మై మదర్. అంటే నేను ట్రెడిషనల్ అమ్మాయిని కాదా? నేను అలా అన్నానా? చూడు మ్యాగీ, నీ ప్రేమను చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే నీ మనసుకు నేను ఎందుకు నచ్చానో తెలీదు. హేమంత్, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనురా. నేను కావాలంటే నువ్వు మారాలి, కానీ నువ్వు ఎలా ఉంటేనే బాగుంటుంది. సారీ మ్యాగీ, నీపై ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదురా. మనం బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండిపోదాం. మ్యాగీ, మ్యాగీ. ఏంటి అలా బాధపడుతున్నావు? వాడికి నచ్చకపోతే ఏం? నీ వెనక చాలామంది తిరుగుతున్నారుగా, వాళ్ళల్లో ఎవరో ఒకరిని ప్రేమించు. వీడందరిలాంటోడు కాదే. తన్ని మర్చిపోలేకే కదా వాడి ప్రేమ కోసం ఇంతగా తాపత్రపడుతుంది.
వాడికి ఎలా నచ్చుతావో అలా మారు. మారాలంటావా? కావాలంటే మారాలి, తప్పదా? హాయ్. ఈ అమ్మాయి కోసమే రోజు గుడికి రావాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఒకసారి కూడా ఈ అమ్మాయి నన్ను చూడదు. వీడేంటి ఇప్పుడు వస్తున్నాడు?
హాయ్ మ్యాగీ. హాయ్. ఏంటిలా? నథింగ్. మరి నువ్వేంటి? ఏం లేదు, అలా వెళ్తుంటే నేను చూసి ఇటు వచ్చా. ఇదే మంచి టైం, చెప్పేసేయాలి. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు, నీకు విషయం చెప్పాలి. చెప్పు. అది ఏది? ఏంటి అక్కడే ఆగిపోయావు? రా. వినోడు కొత్తోడా, చెప్తా ఇడి పని. సరే వెళ్ళొస్తా, బాయ్. బాయ్. హే మ్యాగీ, ఏంటే ఆలోచిస్తున్నావు? ఇంతకీ హేమంత్ విషయం ఏమైంది? అత్తేలికే చేస్తున్నాను. అదేంటే? తనంటే ఎంత ఇష్టం ఉందో చెప్తున్నా కానీ అది తనకి రీచ్ అవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకే అంత ఫీల్ అవుతావు? తనని ఖచ్చితంగా లవ్ చేస్తాడులే. నిజంగా ప్రేమిస్తాడా? హ్మ్. ఏమో, చిన్న హోప్ అయితే ఉంది కానీ నేనెప్పుడూ ప్రేమలో పడతానని అనుకోలేదు. తనని చూసిన వెంటనే నా మనసు తనదైపోయింది. హేమంత్ లేకుండా నేను బతకలేను. మ్యాగీ, మ్యాగీ, అసలు ఇది నువ్వేనా? ప్రేమలో పడితే రోజు చూసే ప్రపంచమే కొత్తగా కనిపిస్తుందంటారు. తెలుస్తుందిలేవే. ట్రెండీగా ఉండి నువ్వు ఇంత ట్రెడిషనల్గా మారినప్పుడే నాకు అర్థమైంది ప్రేమ ఎంత గొప్పదా అని. నిజమేనే, తన కోసమే మారినా కానీ మారిన ప్రతిసారి నాకు నేను కొత్తగా అద్భుతంగా కనిపిస్తున్నాను. రోజు చూసే అద్దమే నన్ను చూసి ఆశ్చర్యపోతుందంటే ఇంకా నాకెలా ఉంటుందో ఆలోచించు. హేమంత్ కోసమే నా అలవాట్లు, బిహేవియర్ మార్చుకున్నా కానీ నాకు నేను చాలా కొత్తగా అద్భుతంగా కనిపిస్తున్నాను. ఆ మాటే భరించలేను. తను నన్ను ప్రేమించే అంతవరకు కృష్ణుడి కోసం ఎదురు చూసే రాధలా ఉండిపోతాను. ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నా ఒకవేళ నేను కాదంటే? హేమంతే. ఏంటి, ఎందుకొచ్చావు? నాలోని ప్రేమను ఒక అమ్మాయికి చెబుదామని వచ్చా, కానీ ఆ అమ్మాయి నన్ను ఎంతగా ప్రేమిస్తుందో తెలిసాక ఏం చెప్పాలి? ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ ఎంతగా ప్రేమించకపోయినా నువ్వే నేను అయ్యేలా ప్రేమిస్తా. ఐ లవ్ యూ. ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టిందా? ఐ టూ లవ్ యూ. హలో రోహిత్. లహరి చెప్పు. ఎక్కడున్నావురా? ఇంట్లోనే. అరే నీకు గుడ్ న్యూస్ చెప్పాలరా. ఏంటి? మన హేమంత్ గారు మ్యాగీకి ప్రపోజ్ చేశాడ్రా. మ్యాగీ కూడా యాక్సెప్ట్ చేసింది. హలో రోహిత్. రోహిత్ హలో. అందుకే ఈరోజు నైట్ పార్టీ. ఓహో వీడికున్నాడా? చెప్తా నాకు ఇడి పని. ఇక్కడ కూర్చుందాం రా, మాట్లాడుకోవచ్చు. ఒకడిని చంపేయాలనుందిరా. ఎవరిదా మామ? ఇంకెవడు? ఆ ధనుగాడు. వాడు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదరా. అది నిన్నటి వరకే. ఎప్పుడైతే నేను ప్రేమించిన అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడో ఇంకప్పటి నుంచి వాడు నా ఎనిమి అయ్యాడు. అలా మాట్లాడతావేంటా? ఇంకెలా మాట్లాడమంటావురా? నాకు వచ్చిన కోపానికి. అయినా అసలుకి ఫ్రెండ్ లవర్ని కూడా లవ్ చేసేవాడు ఒక ఫ్రెండేనా? అలాంటి వాడిని చంపేయాలి. నీ కోపంలో అర్థం ఉంది, మరీ నువ్వు అంతగా ఫీల్ అవ్వకరా. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటానురా? నాకు జరిగిన అన్యాయం అలాంటిది. నా ఫీలింగ్ అయినా నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకుండా ఉంటే చాలు. నీకు జరిగిందని ఇంకెవరికి జరిగిద్ది? ఏమో, నాలా మోసపోయిన వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారేమో. ప్రేమలో ఓడిపోవడం కన్నా చావడం నయం, లేదా నన్ను మోసం చేసిన ఫ్రెండ్ లాంటి చంపడం నయం. దానికి ఓకే కానీ ఏంటి నీ డౌటు? నాకంటే పౌరుషం ఉంది కాబట్టి మగాడిలాగా కొట్టి అడగాల్సినన్ని అడిగొచ్చా. కొందరి పరిస్థితి ఏంటో ధైర్యం చేయగలరంటావా? లేక
చంపుకొని ఎదవల్లాగా బతికేస్తారంటావా? మనకెందుకురా ఒకరి గురించి, మన పని మనం చూసుకుందాం పద. సరే పద. ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు. ఏం లేదేంట్రా? ఏం జరిగిందో చెప్పు. నిన్నెప్పుడు ఇంత డల్గా చూడలేదే. ఏం లేదని చెప్పాక ఎందుకురా అంత సీరియస్ అవుతావు? మరేం చేయాలి? రే, ఎక్కడో కోపం ఎక్కడ చూపిస్తావు ఎందుకురా? ఎక్కడో కోపం కాదురా, మీ మీద కోపం. మేమేం చేసాంరా? ఏం చేశారో తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాం? ఆహా, అసలు ఈడేం చేశాడు తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయిని ప్రేమించాడు. అలాంటప్పుడు కోపం రాకుండా ఎలా ఉంటుంది? నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను ప్రేమించడం ఏంట్రా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇంకెవరు? మన మ్యాగీ. మ్యాగీనా? మ్యాగీని నువ్వు ప్రేమించడం ఏంట్రా? మ్యాగీని ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచే ప్రేమిస్తున్నాను. నిజంగా ఈ విషయం మాకు తెలియదురా. తెలిస్తే ప్రేమించేవాడి కాదా? సరే ఇప్పుడు తెలిసిందిగా, వదిలే. ఏం మాట్లాడుతున్నావురా? ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు, వారి మనసుకు సంబంధించింది. అసలు మ్యాగీ మనకి ఎందుకు పరిచయమైందో తెలుసా? ఓన్లీ హేమంత్ గాడి కోసం. అయినా మనం ప్రేమిస్తే ప్రేమ అవ్వదు. ఎటువారిలో కూడా మనపై ఆ ఫీలింగ్స్ ఉండాలి. హేమంత్ ప్రేమించాలని చెప్పబోతే నన్ను ప్రేమించేదిగా. ఎంత చెప్పినా అర్థం కాదా? అసలు మనోడు ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పాడు తెలుసా? జస్ట్ 1 hour బ్యాక్. అది ఇప్పుడు మనతో షేర్ చేసుకోవడానికే వచ్చాడు. కానీ నువ్వు రోహిత్, ఇన్నాళ్ళు మన ఫ్రెండ్షిప్ విడిపోకూడదనే ఎన్నో త్యాగాలు చేసాం. మరి ఈరోజు మన ఫ్రెండ్షిప్ నా లవ్ వల్ల విడిపోవాల్సి వస్తుందంటే నాకు ఆ ప్రేమే వద్దురా. వీడు మన కోసం తన ప్రేమనే వదులుకుంటా అన్నాడు. మరి ఆ అమ్మాయి ఒక్కసారి ఆలోచించరా? తను వీడు లేకుండా బతకగలదా? అర్థం చేసుకొని మాతో కలిసి ఉంటావో, అర్థం లేకుండా విడిపోతానంటావో నీ ఇష్టం. చివరిగా ఒక్క మాట, నీ ప్రేమని తప్పను, కానీ మనం ప్రేమించే వారి ప్రేమ గురించి ఆలోచించు అంటున్నా. మామా, బాధలో బంధాన్ని వెతకాలి కానీ బంధం కోసం బాధను తెచ్చుకోకూడదు. నేను ఎప్పుడూ ఒక మాట అనేవాడిని, గుర్తుందా? ఏ ఫ్రెండ్షిప్ అయినా విడిపోద్దేమో కానీ మన ఫ్రెండ్షిప్ మాత్రం విడిపోదు. కానీ ఫస్ట్ టైం నాకు అనిపిస్తుంది మనం విడిపోతామని, అది ఏ కారణం లేకుండా. సారీ మామ, అర్థం లేని ఆవేశంతో మనం ఏంటో మర్చిపోయాను. ఇంకెప్పుడు మన మధ్యలో గొడవలు రాకూడదు. మనం ఎప్పటిలానే కలిసి ఉండాలి. సునామీ వస్తే గానీ సముద్రం విలువ తెలియదు. అప్పుడప్పుడు గొడవలు ఉంటే గానీ మన ఫ్రెండ్షిప్ గొప్పతనం తెలియదు. సారీ టు ఆల్. వీడి వల్ల రా మనపై కోపడాల్సి వచ్చింది. వీడి వల్లే కదరా మనం ఇంకా దగ్గర అయ్యాం. థ్యాంక్స్ మై ఫ్రెండ్. నేను మ్యాగీని 2 years నుంచి ప్రేమిస్తున్నాను. నీకు పడ్డదన్న కోపంతోనే మీ ఇద్దరి మధ్య గొడవ కారణమయ్యాను. కానీ మీ ఫ్రెండ్షిప్ చూసి నాపై నాకే కోపంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం గొప్ప ఫ్రెండ్షిప్ని విడదీసిన నీ ఫీలింగ్ జీవితంతో నాకు ఉండకూడదని చెప్తున్నా. నన్ను మీతో జాయిన్ చేసుకుంటారా? ఓకే. ఒక్క నిమిషం రా. యారా మావయ్య, వాళ్ళు పార్టీ చేసుకుందామా? ఆడి ప్రేమ సక్సెస్ అయినందుకు, నువ్వు దేవదాస్ అన్నందుకు, వీడు మనలో కలిసినందుకు. మామ, నాకు చిన్న డౌట్ రా. ఏంటో చెప్పు. వాడి ప్రేమ సక్సెస్ అయ్యింది, రోహిత్ గారు ప్రేమను సెట్ చేసుకుంటాడు. వీళ్ళతో పాటు నాకు ఏదో ఒక రోజు ఏదో ఒక అమ్మాయి సెట్ అవుద్ది. మరి నీ పరిస్థితి ఏంట్రా? అర్థం కావట్లేదు. నా ప్రేమ ఎప్పుడూ 1 సైడేరా. తన రేంజ్కి నేను సెట్ కానని తనను ప్రేమిస్తూనే బతికేస్తున్నా. హ్యాట్స్ ఆఫ్ మావా. కాలం మారినా కాలగమనం మారినా కాలం కలిపిన మన మైత్రి దాని గమనం మాత్రం మారదు. ఇట్లు మీ మైత్రి.